నమస్కారం వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ఇంటర్ పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. పరీక్షలు పగడ్బందీగా నిర్వహించాలని అధికారులకు ఆదేశం. మహిళల అభివృద్ధి, సాధికారత, సమానత్వం కోసం కృషి చేద్దాం. మహిళా సాధికారత వారోత్సవాల్లో నిర్వహిస్తామన్న జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్. అలరించిన జాతీయ చిత్రకారుల సమ్మేళనం. గిరిజన వారసత్వాన్ని పరిరక్షించడమే లక్ష్యమన్న గిరిజన విశ్వవిద్యాలయం ఉపకులపతి కట్టమణి. ప్రపంచ కర్మాగారంగా భారత్ రూపొందుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచ దేశాలు కొన్ని దశాబ్దాలుగా భారతదేశాన్ని ఒక ఉపశాఖగా చూశాయని, కానీ ప్రస్తుతం ఆ విధానం పూర్తిగా మారిపోయిందని పేర్కొన్నారు. దేశ రాజధానిలో నిర్వహించిన ఎన్ఎక్స్ కాన్క్లేవ్లో భాగంగా ప్రధాని మాట్లాడుతూ భారత్ గురించి చాలా సానుకూల వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో ప్రపంచం మొత్తం ఆసక్తిగా గమనిస్తుందని వ్యాఖ్యానించారు. ప్రపంచ దేశాల ప్రజలు భారతదేశానికి రావాలని కోరుకుంటున్నారన్నారు. ఇన్నేళ్లు శ్రామిక శక్తిగా పేరు పొందిన భారతదేశం ప్రస్తుతం ప్రపంచ శక్తిగా మార్పు చెందిందని మోదీ అన్నారు. సెమీ కండక్టర్లు, విమాన వాహన నౌకల తయారీ వంటి తయారీలో వేగంగా అభివృద్ధి చెందుతూ ఆటోమొబైల్ ఉత్పత్తిగా మారిందని పేర్కొన్నారు. దేశంలో లభించే సూపర్ ఫుడ్గా నిలిచిన పూల్ మఖానా, మిలెట్లు, ఆయుష్ ఉత్పత్తులు, మనం పాటించే యోగా, ధ్యానం వంటి వాటిని విదేశీయులు ఆచరిస్తున్నారన్నారు. अभी 26 फरवरी को ही प्रयागराज में एकता का महाकुंभ संपन्न हुआ है। पूरी दुनिया हैरान है कि कैसे एक अस्थायी शहर में एक टेम्पररी व्यवस्था नदी के तट पे करोड़ों लोगों का आना, सैकड़ों किलोमीटर की यात्रा करके आना और पवित्र स्नान करके भाव से भर जाना। आज दुनिया भारत की ऑर्गेनाइजिंग और इनोवेटिंग स्किल्स देख रही है। हम सेमीकंडक्टर से लेकर एयरक्राफ्ट कैरियर तक यहीं पर मैन्युफैक्चर कर रहे हैं। दुनिया भारत की इसी सफलता को विस्तार से जानना चाहती है। मैं समझता हूं कि न्यूज एक्स वर्ल्ड अपने आप में एक बहुत बड़ा अवसर है। साथियों, कुछ महीने पहले ही भारत ने दुनिया के सबसे बड़े चुनाव कराए हैं। 60 साल बाद ऐसा हुआ जब भारत में कोई सरकार लगातार तीसरी बार वापस लौटी। इस जन विश्वास का आधार पिछले 11 साल में भारत की अनेकों उपलब्धियां हैं। मुझे विश्वास है कि आपका नया चैनल भारत की रियल स्टोरीज दुनिया तक पहुंचाएगा। बिना कोई रंग दिए आपका ग्लोबल चैनल भारत की वैसी ही तस्वीर दिखाएगा। చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో ఏపీ సీఎం చంద్రబాబు ఈ రోజు పర్యటించారు. సీఎం స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. స్థానికులను పలకరించి పలువురితో సెల్ఫీలు దిగారు. దీనిలో భాగంగా ఒక మహిళలకు పింఛన్ అందించిన సీఎం ఆమె కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఆ ఇంట్లో ఉన్న 2 ఆడపిల్లలకు 2 లక్షల చొప్పున
ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని, వారిని సంక్షేమ పాఠశాలలో చదివించాలని అధికారులను ఆదేశించారు. సదరు మహిళా కుటుంబానికి ఇల్లు మంజూరు చేయాలని అధికారులకు చెప్పారు. మంత్రాలయంలో కొలువైన రాఘవేంద్ర స్వామి మఠంలో గురు వైభవోత్సవాల్లో భాగంగా ఈరోజు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గురు వైభవోత్సవం అవార్డును నారా లోకేష్కు పీఠాధిపతి శుభేంద్ర తీర్థులు ప్రదానం చేశారు. ఉండవల్లి నుంచి మంత్రాలయం చేరుకున్న నారా లోకేష్కు శ్రీమఠం అధికారులు, తెదేపా నాయకులు ఘన స్వాగతం పలికారు. ఉత్సవంలో భాగంగా మొదటి రోజు పాదవ పట్టాభిషేక మహోత్సవంలో నారా లోకేష్ పాల్గొన్నారు. అనంతరం స్వామి ఉపయోగించిన బంగారు పాదుకులకు పీఠాధిపతి విశేష పూజలు నిర్వహించి మంగళహారతులు ఇచ్చారు. అనంతరం లోకేష్కు శ్రీ గురు వైభవోత్సవం అవార్డును ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు. మార్చి 14న పిఠాపురంలో నిర్వహించే జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ పోస్టర్ను మంత్రి నాదెండ్ల మనోహర్ ఈరోజు కాకినాడలో ఆవిష్కరించారు. సభ నిర్వహణకు నియమించిన కమిటీలతో కాకినాడలో సమావేశం నిర్వహించారు. అనంతరం పిఠాపురం మండలం చిత్రాడ్లో ఆవిర్భావ సభ నిర్వహణకు సంబంధించిన భూమి పూజలో పాల్గొన్నారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ చరిత్రలో నిలిచిపోతుందని మాజీ మంత్రి పీతల సుజాత పేర్కొన్నారు. ఎన్టీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ బడ్జెట్ను మహిళా బడ్జెట్గా అభివర్ణించవచ్చని, మహిళా శక్తిని గుర్తించిన ఏకైక నాయకులు చంద్రబాబు అని అన్నారు. మహిళలను సామాజిక, ఆర్థిక, విద్య, రాజకీయ రంగాల్లో ఎదిగేందుకు ఈ బడ్జెట్ దోహదపడుతుందని అన్నారు. అన్నీ కూడా గత వైసీపీ టైంలో మరి కమిషన్ల కోసమే వెచ్చించి మరి దాచుకున్న విషయాన్ని కూడా ప్రజలందరికీ కూడా తెలుసు. ఈ మహిళా సంక్షేమానికి గత వైసీపీ ప్రభుత్వంలో చాలా నిర్వీర్యం చేసేశారు. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం మహిళా సంక్షేమానికి కట్టుబడి ఉండి వాళ్ళ యొక్క ఆర్థిక స్వావలంబన కోసం, వాళ్ళ ఎదుగుదల కోసం కృషి చేస్తుంది అనేసి కూడా నేను తెలియజేస్తున్నా. మరి గత వైసీపీ టైంలో మహిళలను దగా చేశారు. మరి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో మరి తల్లిని చెల్లిని కూడా గెంటేసినటువంటి ఒక వ్యక్తి మరి అక్కా చెల్లెళ్ళు అని పిలుస్తున్నారంటే ఆయనకు అసలు అక్కా చెల్లి అని పిలిచే రైట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి లేదనేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఉచితంగా ఇల్లు ఇస్తామని వైసీపీ టైంలో చెప్పారు, నమ్మించారు, మాట ఇచ్చారు. కానీ తర్వాత మాట తప్పి ఓటీఎస్ పేరుతో ఒక్కో మహిళ నుంచి 10,000 నుంచి 30,000 బలవంతంగా ఆనాడు వైసీపీ టైంలో వసూలు చేసిన విషయం ఒకసారి గుర్తు చేస్తున్నాం. సెంటు పట్ట పేరుతో మరి మహిళలను అప్పుల పాలు చేశారు. అదేవిధంగా టీడీపీ టైంలో ఎంతో అద్భుతంగా కట్టినటువంటి టిడ్కో ఇల్లు వేలాది గృహాలని వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత లబ్ధిదారులకి అందచేయకుండా, ఇవ్వకుండా ఆపేసి నిర్విరామంగా వాటిని పాడుబడేలా చేసినటువంటి దుర్మార్గులు వైసీపీ వాళ్ళు. మరి అంతేకాకుండా చూస్తే వైసీపీ టైంలో చేసినటువంటి ద్రోహాలు ఇన్ని కాదండి. సంక్షేమాన్ని అంతా కూడా మహిళా సంక్షేమాన్ని అట్టడుకు తీసుకువెళ్ళిపోయారు. టీడీపీ టైంలో అమలు చేసినటువంటి ఈ పెళ్లి కానుకని రద్దు చేశారు. అంతేకాకుండా అంగన్వాడీ జీతాలు చంద్రన్న టైంలో పెంచితే వీళ్ళు వచ్చిన తర్వాత కేవలం 1000 రూపాయలు మాత్రమే పెంచారు. ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు వేలైంది. ఈ రోజు నుంచి 20వ తేదీ వరకు నిఘా నేడ్లో థియరీ పరీక్షల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలో సాధారణ, వృత్తి విద్యా కోర్సులు కలిపి మొత్తం 41,270 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరిలో ప్రథమ సంవత్సరం 20,902 మంది, ద్వితీయ సంవత్సరం 20,368 మంది విద్యార్థులు ఉన్నారు. వీరి కోసం జిల్లాలో మొత్తం 66 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.
పరీక్షలు రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి. పరీక్షలకు 900 మందిని ఇన్విజిలేటర్లుగా నియమించారు. 3 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 6 సిట్టింగ్ స్క్వాడ్స్, డిస్ట్రిక్ట్ ఎగ్జామినేషన్ కమిటీ సభ్యులు ప్రతిరోజు పరీక్షా కేంద్రాలను పర్యవేక్షిస్తారు. ఇంటర్మీడియట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి మజ్జి ఆదినారాయణ పర్యవేక్షణలో అన్ని పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు అవసరమయ్యే అన్ని ఏర్పాట్లు చేశారు. ఫ్లయింగ్ స్క్వాడ్స్ పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు జరిగేలా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఉదయం 8 గంటలకే పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులు చేరుకున్నారు. కొంతమంది పరీక్షా కేంద్రానికి చేరుకోవడానికి ఆలస్యం కావడంతో హాల్ టికెట్ తీసుకొని పరుగులు తీశారు. కొన్ని పరీక్షా కేంద్రాల్లో లైటింగ్, మంచినీరు సౌకర్యం లేక కొంతమంది విద్యార్థులు అవస్థలు పడ్డారు. ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాలను విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తనిఖీ చేశారు. ఈ రోజు నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో విజయనగరం పట్టణంలోని శ్రీ చైతన్య గాయత్రి కళాశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను కలెక్టర్ తనిఖీ చేశారు. అక్కడి వసతులను, వైద్య, త్రాగునీటి సదుపాయాలను పరిశీలించారు. పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లతో మాట్లాడి విద్యార్థుల హాజరు శాతంపై ఆరా తీశారు. కొన్ని చోట్ల తరగతి గదుల్లో వెలుగు తక్కువగా ఉండడంతో వెంటనే లైటింగ్ ఏర్పాటు చేయాలని, విద్యార్థుల సిట్టింగ్ విధానాన్ని మార్చాలని సూచించారు. మాస్ కాపింగ్కు ఆస్కారం ఇవ్వకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులు కలెక్టర్ ఆదేశించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాలతో జిల్లాలో మహిళా సాధికారత వారోత్సవాలు మార్చి 1 నుండి 7 వరకు నిర్వహిస్తున్నామని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పేర్కొన్నారు. ఈరోజు ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడుతూ మహిళల భద్రత, రక్షణ, సమానత్వం, అభివృద్ధి, సాధికారతకు కృషి చేయాలన్న సంకల్పంతో జిల్లా వ్యాప్తంగా పలు కార్యక్రమాలు చేపట్టామన్నారు. మార్చి 1న ఓపెన్ హౌస్, మార్చి 2న మహిళల స్వీయ రక్షణ, ఆనందంగా జీవించేందుకు అవలంబించాల్సిన విధానాలను, మార్చి 3న వ్యాసరచన పోటీలను, మార్చి 4న వక్తృత్వ పోటీలను, మార్చి 5న చిత్రలేఖనం పోటీలు, మార్చి 6న జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లు, ఎస్పీ కార్యాలయాన్ని విద్యార్థులు సందర్శించే విధంగాను, మార్చి 7న ప్యానెల్ డిస్కషన్స్, మహిళల గౌరవాన్ని పెంపొందించే సినిమా ప్రదర్శనలు నిర్వహిస్తామన్నారు. మార్చి 8న జిల్లా కేంద్రంలో మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు ఇతర శాఖల సహకారంతో పెద్ద ర్యాలీని నిర్వహించి వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతి ప్రదానం చేస్తామని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. పార్తీపురం మన్యం జిల్లాలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఏనుగుల గుంపు వల్ల ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పంట నష్టం వాటిల్లుతూనే ఉంది. ఏనుగుల గుంపు గ్రామాల్లో ప్రవేశించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందో అని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. రైతులు వేలకు వేలు పెట్టుబడులు పెట్టి పంట చేతికి వచ్చే సమయానికి ఏనుగుల గుంపు పంటలను మొత్తం నాశనం చేస్తున్నాయి. దీంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఏనుగుల గుంపు పార్తీపురం మన్యం జిల్లాలో ప్రవేశించి 8 ఏళ్లు గడిచింది. ప్రభుత్వాలు మారాయి కానీ అటు పాలకులు, ఇటు అధికారులు కానీ వాటిని తరలించడంలో విఫలమవుతున్నారు. ఇవాళ పార్తీపురం మన్యం జిల్లా కురుపం మండలం పూతికవలస గ్రామంలో బీభత్సం సృష్టించాయి. రాత్రివేళ గ్రామంలో ప్రవేశించి భయానక వాతావరణం సృష్టించాయి. గ్రామ సమీపంలో గల ఏగిరెడ్డి సింహాచలం అనే రైతుకు చెందిన 2 ఎకరాల కర్బూజా పంటను మొత్తం నాశనం చేశాయి. నమస్కారం అండి. మాది పూతికవలస గ్రామం, విలేజ్ గ్రామం, కురుపం మండలం, పార్తీపురం జిల్లా, మన్యం జిల్లా. మాకు ఇదే ఆధారం అనుకొని బతికామండి. ఇప్పుడు 3 నెలలు అయ్యింది పుచ్చతోట పెట్టేసి. ఇప్పుడు సరే రేపు ఎల్లుండి కాయ కోస్తారనేసరికి వేనుగులు దాడి చేసి తినేసాయండి మొత్తం. మామైతే ఇది కౌలుకి తీసుకొని ఎకరంకి 25,000 లెక్క చేస్తాము. మొత్తం ఇప్పుడు మేము కౌలు కాకుండా దీనికి 3 లక్షల వరకు పెట్టుబడి పెట్టేసాము. మరి ఇప్పుడు దీనికోసం మీరు ఏటి చేస్తారో చెయ్యండి. మాకు నష్టపరిహారము మరి ఏటి చెప్తారో ఏటి చేస్తారో చెయ్యండి. మా మీద అనుకొని బతుకుతాము.
వాహన చోదకులు జాగ్రత్త. నూతన వాహన చట్టం దేశవ్యాప్తంగా ఈ రోజు నుంచి అమల్లోకి రానుంది. నిబంధనలు ఉల్లంఘిస్తూ తనిఖీ అధికారులకు పట్టుబడితే జేబులకు భారీగా తూట్లు తప్పవు. నూతన వాహన చట్టంపై వాజీ అందిస్తున్న ప్రత్యేక కథనం. వాహనాలను నడిపే వాళ్ళ మీద జాగ్రత్తగా ఉండాలి. నూతన వాహన చట్టం దేశవ్యాప్తంగా ఈ రోజు నుంచి అమల్లోకి వస్తోంది. నిబంధనలు ఉల్లంఘిస్తే తనిఖీ అధికారులకు పట్టుబడితే జేబులకు భారీగా తూట్లు పడక తప్పదు. కొత్త విధానం కేవలం జేబులకే కాకుండా కొన్నింటిలో ఏకంగా బ్యాంకు ఖాతాలకే ఎసరపడే ప్రమాదం ఉంది. గతంతో పోల్చి చూస్తే ఏకంగా 10 రెట్లు జరిమానాలు పెరగడమే దీనికి కారణం. ద్విచక్ర వాహనంపై ప్రయాణించే వారిలో చోదకుడొక్కడే శిరస్త్రాణం ధరిస్తే సరిపోదు. ఇక మీదట వెనుక కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ పెట్టుకోవాల్సిందే. కారులో ప్రయాణించే వారికి కూడా సీట్ బెల్ట్ విషయంలో ఇదే నిబంధన వర్తిస్తుంది. 2 వీలర్స్ పైన డ్రైవింగ్ చేస్తూ హెల్మెట్ పెట్టుకోకపోతే 1000 రూపాయల జరిమానా. డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే 5000 రూపాయల జరిమానా. బండికి ఇన్సూరెన్స్ కాగితాలు లేకపోతే తొలి తప్పిదంగా 2000 రూపాయల జరిమానా. అదే తప్పు ఇంకోసారి కూడా కొనసాగిస్తే 4000 రూపాయల జరిమానా. కంపెనీ ఇచ్చినది కాకుండా వేరే సైలెన్సర్ బిగిస్తే 1500 రూపాయల జరిమానా. సెల్ ఫోన్ డ్రైవింగ్ కానీ ప్రమాదకరమైన డ్రైవింగ్ కానీ చేస్తే 1500 రూపాయల జరిమానా. అదే తప్పు మరోసారి చేస్తే 10,000 రూపాయల జరిమానా. కారు నడుపుతూ డ్రైవర్ సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే 1000 రూపాయల జరిమానా. వాహనం రిజిస్ట్రేషన్ పత్రాలు లేకపోతే తొలి తప్పిదంగా 2000 రూపాయల జరిమానా. అదే తప్పు మళ్లీ చేస్తూ రెండోసారి పట్టుబడితే 5000 రూపాయల జరిమానా. వాహనాలు రేసింగ్ నిర్వహిస్తే 5000 రూపాయల జరిమానా. అదే తప్పు మరోసారి చేస్తే 10,000 రూపాయల జరిమానా. అతి వేగంగా బండి నడుపుతూ పట్టుబడితే 1000 రూపాయల జరిమానా. ట్రిపుల్ రైడింగ్ చేస్తూ పట్టుబడితే 1000 రూపాయల జరిమానా చెల్లించాలి. రెడ్ లైట్ ఉన్నప్పుడు సిగ్నల్ జంప్ చేస్తే 5000 రూపాయల జరిమానా. కాబట్టి వాహన చోదకులు జాగ్రత్త. నూతన వాహన చట్టం దేశవ్యాప్తంగా ఈ రోజు నుంచి అమల్లోకి వస్తోంది. నిబంధనలు ఉల్లంఘిస్తే జేబులకు భారీగా తూట్లు తప్పవు. శృంగవరపుకోట పట్టణం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఒక ప్రైవేట్ పాఠశాల బస్సు ఢీకొన్న ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. మృతుడు ఎస్కోటకు చెందిన 55 ఏళ్ల నాగభూషణంగా గుర్తించారు. సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ మరియు మాన్సస్ విద్యా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆదిచిత్ర నేషనల్ ట్రైబల్ పెయింటర్స్ కాన్క్లేవ్ పేరుతో 2 రోజుల జాతీయ గిరిజన చిత్రకారుల సమ్మేళనం ఈరోజు ప్రారంభమైంది. విజయనగరం కోట లోపల గల రౌండ్ మహల్లో ఈ కార్యక్రమాన్ని మాన్సస్ చైర్మన్ పూస్పాటి అశోక గజపతిరాజు, కర్ణాటక రాష్ట్రానికి చెందిన కువెంపు విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ఆచార్య శరత్ అనంతమూర్తి, కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య తేజస్వి వెంకటప్ప కట్టమణి తదితరులు ప్రారంభించారు. ఈ సందర్భంగా భారతదేశపు సుసంపన్నమైన గిరిజన వారసత్వాన్ని పరిరక్షించడం మరియు ప్రోత్సహించాల్సిన అవసరాన్ని అశోక్ గజపతిరాజు గుర్తు చేశారు. మరియు వివిధ చిత్రకారులతో మాట్లాడి వారి వర్ణ చిత్రాలు గీసే పద్ధతులను, పరికరాలను, వివిధ పదార్థాలను గురించి ఆరా తీశారు. Vijayanagar has a rich history of culture, music, arts, performing arts, painting. Now, Central University is established in your university for the upliftment of this Uttarandhra, North Andhra, where North Andhra is full of tribes, full of music, art, culture, Araku coffee, Sitapeta, fresh vegetables as well as
fresh fruits too. Let us celebrate this painters conclave. Let us participate. This exhibition come fame is for you all. I request you all, including our teachers, including our university authorities, personally you purchase paintings which you like, as well as make efforts to let us university, we can purchase some important paintings for our further use of our buildings. I congratulate the team from Department of English, Sociology, Tribal Studies, Social Work, and all for conducting such a wonderful historical program. అచ్యుతాపురంలో ప్రైవేట్ ఫిట్నెస్ సెంటర్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ శ్రీ విజయదుర్గ ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. మార్చి 10వ తేదీన నిర్వహిస్తున్న చలో అచ్యుతాపురం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ మనసు అక్కడ మనిషి ఇక్కడ అనే పరిస్థితి నెలకొని ఉందని, ప్రభుత్వం ఆర్డీఓ కార్యాలయాల చుట్టూ మధ్యవర్తులు లేకుండా నిరోధించడం కోసమే ప్రైవేట్ ఫిట్నెస్ సెంటర్ ఏర్పాటు చేసిందని, కంప్యూటర్ టెస్టులు అన్నీ ఉంటేనే పరీక్ష పాస్ అవుతారని చెబుతున్నారన్నారు. ఆన్లైన్ పేరుతో ఆర్డీఓ ఆఫీస్ చుట్టూ ఉన్న మధ్యవర్తుల ద్వారానే కేంద్రం ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఫిట్నెస్ సెంటర్ కేంద్రాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ 10వ తేదీన చాలా అచ్యుతాపురం కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ఆటో డ్రైవర్లు, కార్మికులందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని కోరుతున్నాం. ప్రధానంగా విజయనగరం ఆర్టీఓ అధికారులు ఒక ప్రకటన నిస్సిగ్గుగా ఉంది. అది విడుదల చేయడం అనేది చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఆర్టీఓ డిపార్ట్మెంట్ ఈరోజు మాకు తెలియకుండా ఎవడో రాజస్థాన్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఫిట్నెస్ కేంద్రాన్ని పెట్టేయడం అనేది, చెప్పడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. వాళ్ళకి తెలియకుండా, ప్రభుత్వానికి తెలియకుండా, గవర్నమెంట్ తెలియకుండా మరి అక్కడ ఎలా ఏర్పాటు చేశారనేది కూడా మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఈరోజు ఆర్టీఓ డిపార్ట్మెంటు ఈరోజు ఆర్టీఓ అధికారులు వాళ్ళు చేసిన ప్రకటన ఏమిటంటే, ఫిట్నెస్ కేంద్రానికి నేరుగా వెళ్ళి 860 రూపాయల చలానా కట్టించుకుంటే మధ్యవర్తులు లేకుండా వెళ్తే నేరుగా కంప్యూటర్ అక్కడ పాస్ చేసి మీకు ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇచ్చేస్తారనేది చెప్పడం జరిగింది. అది వాస్తవం కాదనేది మేము క్లియర్గా చెప్పగలుగుతాం. ఎందుకంటే ఈరోజు ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవ్వాలనుకుంటే అప్పుడు నిజంగా 860 రూపాయలు కట్టి చలానా కట్టి ఇస్తే మాకు అభ్యంతరం లేదు. కానీ అదనంగా మరో 1300 రూపాయలు వసూలు చేసి అక్కడ డబ్బులు ఇస్తేనే పాస్ చేసే పరిస్థితిని ఈరోజు కొనసాగుతుంది. పెద్దపల్లి వీధిలో సీతారామ ఉమామహేశ్వర సాయినాథ ఆలయంలో ఈరోజు ఉదయం విగ్రహాలకు, పూర్ణ కలశలకు పాలాభిషేకం, జలాభిషేకం, ధాన్యాభిషేకం, పుష్పాభిషేకం గావించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఫిబ్రవరి 28వ తేదీన యాగశాల ప్రదర్శన, గోపూజ, గణపతి పూజ, పుణ్యవచనం, అగ్ని ప్రతిష్టతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయని, మార్చి 2వ తేదీన సీతారామ ఉమామహేశ్వర సాయినాథ సమేత వినాయక సుబ్రహ్మణ్యేశ్వర పూర్ణకలశ ఆంజనేయ స్వామి ప్రతిష్ఠ మహోత్సవం జరుగుతుందని భక్తులందరూ పాల్గొనవలసిందిగా కోరారు. పెద్దపల్లి వీధిలో వెలసిన శ్రీ ఉమారామ లింగేశ్వర సాయినాథ సమేత 3 కోవుల్లో కూడా పునరుగా, అంటే ఇంతకుముందు పాత కోవిలు ఉండేది రామకోవిలి, ఆ రోడ్డు ఎక్స్టెన్షన్లో అది తెగిపోయింది. కావున మళ్ళీ మేమందరం ఒక కమిటీగా, వీధిలోని మొత్తం అందరం కలిసి ఒక కమిటీగా ఏర్పడి దీన్ని మళ్ళీ డెవలప్ చేసి మళ్ళీ ఈరోజు శివమూర్తి, తర్వాత రాముల వారు, తర్వాత సాయిబాబా, ఈ 3 కోవులకి కూడా
చాలా స్పందించి భక్తులు కూడా వచ్చారు. అలాగే విరాళం ఇచ్చిన దాతలు అయితే విపరీతంగా వచ్చారు. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. అలాగే ఇంకా మేము డెవలప్ చేయడానికి ముందుకు వచ్చాము. భక్తులు కూడా విశేషంగా వచ్చి మాకు బాగా ఆదరిస్తున్నారు. అలాగే పిల్లలు, పెద్దలు, మహిళలు అయితే ఇంకా సంతోషంగా వచ్చి ఈ రోజైతే చూసింది ఇదంతా చూస్తే మాకే చాలా గర్వంగా ఉంది, చాలా ఆనందకరంగా ఉంది. కావున ఇలాగే ఈ కోవిల్ని ఇంకా డెవలప్ చేద్దామని ముందుకు వస్తున్నారు భక్తులందరూ. అలాగే అందరూ రావాలని కోరుకుంటున్నాము. అలాగే రేపు అన్నదాన సందర్భం కూడా ఉంది. విగ్రహ ప్రతిష్ట 3 రోజుల నుంచి హోమశాల పూజలు, తర్వాత విగ్రహారాధనలు, అర్చనలు అన్నీ జరుగుతున్నాయి. రేపు 8:30 నుంచి 10:30 లోపు విగ్రహ ప్రతిష్ట జరుగుతుంది. కావున ఇంకా భక్తులు అందరూ వచ్చి ఈ విగ్రహ ప్రతిష్టలో పాల్గొని రాముల వారికి కృపకు పాత్రలు అవుతారని మరీ కోరుచున్నాము. అలాగే పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో నిర్వహిస్తున్న గోశాల తాత్కాలికంగా అక్కడ తీసివేశామని, కొత్త గ్రహారంలో మడిపల్లి రాజా ఇంటి ఎదురుగా గోశాలకు నూతనంగా స్థలాన్ని డాక్టర్ సతీష్ మాటూరు కేటాయించారని కమిటీ సభ్యులు కామరాజు పేర్కొన్నారు. ఈరోజు మీడియాతో మాట్లాడుతూ ఆవుల సౌలభ్యం కోసం గరుకు స్తంభాలు కూడా ఏర్పాటు చేశామని అన్నారు. గోశాలకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఆ యొక్క గోశాలకు జాగాను ఇవ్వడం జరిగింది. ఈ రోజునాడు ఈ యొక్క గోశాలను ఇక్కడ దాతలు, భక్తులు, కమిటీ సభ్యుల యొక్క సహాయ సహకారాలతోని గోవుకి రక్షించే విధంగా ఇక్కడ చేయడం జరుగుతుంది. అలాగే గరుకు స్తంభాలు, ఈ గరుకు స్తంభాలు వేయడం వల్ల ఆవు గంగడోలికి ఎటువంటి ప్రతిబంధకాలు వచ్చినా అది గోకున్న ఎడల అటేడు తరాలు ఇటేడు తరాలు పుణ్యలోకంలోకి వెళ్తారని పురాణ ఇతిహాసాలు చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా ఈరోజు ఈ యొక్క మన యొక్క గోశాలలోని ఈ గరుకు స్తంభాలు భక్తులతోని వేయించడం జరుగుతుంది. అలాగే దాతలు, సేవకులు ఎంతోమంది ఈ యొక్క గోశాలకు సహకరిస్తున్న వారందరూ కూడా ఆ పంచముఖ ఆంజనేయ స్వామి ఆశీస్సులు కలిగేయాలని కోరుకుంటాం. ఈ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం తరపున ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. కరోనా వచ్చిన టైంలో కానీ ఎవరికి ఎప్పుడు అవసరమైనా కానీ ఈ పుష్పగిరి హాస్పిటల్ కానీ, వృద్ధాశ్రమం కానీ, డఫ్ అండ్ డమ్ స్కూల్ కానీ, నిరాశ్రయులకు కానీ, ఇవే కాకుండా ఇక్కడ జరుగుతున్న సాహితీ సాంస్కృతిక కార్యక్రమాల్లో కానీ, స్పోర్ట్స్ మీట్కి కానీ, పోలీస్ మీట్స్ కానీ, మిలిటరీ సెలక్షన్స్ కానీ అన్ని కార్యక్రమాలు కూడా పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం అన్నదానం ట్రస్ట్ తరపున ఆహార పదార్థాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాలన్నింటినీ భాగంగా ఈరోజు అక్కడ ఉన్న గోశాలను తొలగించిన తర్వాత అక్కడ గోశాలను ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఎంతో పవిత్రంగా భావించే ఆ గోవులను సంరక్షించే బాధ్యత కొంతైనా తీసుకోవాలనే ఉద్దేశంతో ఆంజనేయ స్వామి దేవాలయం ఉన్న గోశాలకు అనుబంధంగా ఇక్కడ కూడా ఒక సుమారు 25 ఆవులతో కూడా గోశాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి పెద్దలందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే త్వరలో అక్కడ ఉన్నటువంటి పాత కిచెన్ స్థానంలో కొత్తగా కిచెన్ ప్రసాద తయారీ భవనాన్ని కూడా ప్రారంభించడం జరుగుతుంది. దానికి కూడా ఈ కొద్ది రోజుల్లో ప్రారంభించడం జరుగుతుంది. దానికి ఏ విధంగా అయితే ఈ రోజు వరకు కూడా దాతలందరూ సహాయ సహకారాలు అందించారో ఆ భవనానికి కూడా అదేవిధంగా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాం. గత సంవత్సరం సుమారు 3 కోట్ల రూపాయల వ్యయంతో అర్చక భవన్ని అత్యంత ఆధునీకరంగా రూపుదిద్దుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మీ అందరి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంచాలని, పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం తరపున చేసిన ప్రతి కార్యక్రమానికి మీ వంతు కృషి చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో సహకరించిన ప్రతి ఒక్కరు కూడా ఆంజనేయ స్వామి దేవాలయం తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. పాచిపెంట మండలం గురునాయుడుపేట సమీపంలో గ్రీన్ఫీల్డ్ హైవేపై రోడ్డుకి అడ్డంగా ట్రాక్టర్ పెట్టి రైతులు ధర్నా చేపట్టారు. రైతులు పొలాల్లోకి వెళ్లేందుకు పండించిన పంటను తరలించేందుకు దారిని కల్పించాలని రోడ్డుపైన బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. హైవేకి ఇరువైపులా ఉన్న రక్షణ గోడను తొలగించి దారి కల్పించాలని కోరారు. అధికారులకు ఎన్నిసార్లు కలిసి వినతి పత్రాలు ఇచ్చినా స్పందించలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం నేను అధికారులతో మాట్లాడతామని చెప్పారు. ఇక్కడ సంబంధించింది రవికుమార్ గారిని పంపించారు, ఆయన కూడా మాట్లాడారు ఈ కాంట్రాక్ట్ సంబంధించిన నీటి మీద. అయితే ఒకటి, రైతుని ఆదుకోవాల్సిన బాధ్యత ఈరోజు మొత్తం అందరికీ ఉంది. ఎంతో త్యాగం చేశారు, ఈ భూములు ఇచ్చారు. ఈ భూములు ఇచ్చినటువంటి రైతులకి తోవలు కల్పించాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వానికి ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పాలా. మరి రాయపూర్తి విశాఖపట్నం వరకు రోడ్డు 22,000 కోట్లతోని ఆగమేఘల మీద రోడ్డు వేస్తున్నారు. కానీ దేశానికి అన్నం పెట్టే రైతు గురించి మాట్లాడకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పాలి. మళ్ళీ రైతు రోడ్డుకి ఎక్కకూడదు. ఈరోజు పోలీసు వాళ్ళకి కూడా తెలియజేశాం,
రైతులు అంటే అందరూ కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన బిడ్డలు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళు. కాబట్టి రైతుని ఆ విధంగా అర్థం చేసుకోవాలి. సైడ్ వాల్ వేశారంటే రైతుకి మెడకు ఉరేయడమే తప్ప ఇంకోటి కాదు. కాబట్టి సైడ్ వాల్ వేసిన తర్వాత పంటలు ఎలాగ వెళ్తాయి, ఈ పంటలు దెబ్బతినేసాయి. కాబట్టి ఇక్కడ ప్రజా సంఘాలు అనేక మంది వచ్చారు, ప్రజాప్రతినిధులు వచ్చారు, ఎంపీటీసీ గారు వచ్చారు, అనేక మంది వస్తున్నారు రైతులకు మద్దతుగా. కాబట్టి మేము దీన్ని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో ఈ సమస్య పరిష్కారం చేయకపోతే హైవే అధికారులుగా దిగ్బంధం చేస్తాం. ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పాలి. మొత్తం అందరూ కూడా అంకిత భావంతో ఆలోచించాలి. మరి 2-3 రోజుల్లోనే వెంటనే పరిష్కారం చేయాలి. మేము అమ్మారాన్ని కూడా కలుస్తాం గౌరవంగా, ఆయన కూడా పరిష్కారం చేయాలి. లేదంటే మళ్ళీ రోడ్డు ఎక్కాల్సి వస్తుంది. మొత్తం సైడ్ వాళ్ళు కూడా తొలగించాలి. లేదంటే మేము దాని మీద కార్యాచరణ కార్యక్రమం కూడా ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దానికి అధికారులు, పోలీసులు, జిల్లా యంత్రాంగం, కలెక్టర్, ఎంఆర్ఓ బాధ్యత. రైతుల మీద ఎటువంటి ఏదైనా చేసినా పర్వాలేదు. ఎందుకంటే ఇంత త్యాగం చేసినటువంటి వాళ్ళకి తోవ లేకుండా చేస్తే ఒప్పుకునే పరిస్థితి లేదు. దీని మీద ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దీనికి అందరూ మద్దతు ఇవ్వాలని కూడా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి సంక్షేమం వైపు అడుగులు వేయడానికి 3 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టడం హర్షించదగ్గ విషయమని తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవీపీ రాజు అన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన టీడీపీ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. రైతుల సంక్షేమం కోసం ప్రత్యేక నిధులు కేటాయించారని చెప్పారు. తల్లికి వందనం కార్యక్రమానికి కూడా ప్రత్యేక నిధులు కేటాయించారని చెప్పారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కర్రోతు నరసింహరావు, కనకల మురళీమోహన్, విజయ్ కుమార్, అవునాపు విజయ్ తదితరులు పాల్గొన్నారు. అన్ని వర్గాల వారిని కూడా కలుపుకొని ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం, అన్ని విషయాల్లో కూడా పూర్తి స్థాయిలో బడ్జెట్ని ప్రవేశపెట్టి రాబోయే స్వర్ణాంధ్రప్రదేశ్ కోసం 2047 స్వర్ణాంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దడానికి ఈ బడ్జెట్ అంతం కాదు, ఆరంభం. ఈ బడ్జెట్ని మనం ఒక రాష్ట్ర పునర్నిర్మాణానికి ఊతగా ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ప్రజల తాలూకా మనోభావాలకి ఈ బడ్జెట్ని ఒక పరిస్థితిని అంతా కూడా గమనించి గత ప్రభుత్వం పూర్తి స్థాయిలో రాష్ట్రాన్ని పూర్తిగా సర్వనాశనం చేసి ఈరోజు కుక్కలు చింపిన ఇస్తరులా తయారు చేసిన రాష్ట్రాన్ని ఈరోజు మళ్ళీ గాడిలో పెట్టి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు ఈ బడ్జెట్ని పెట్టడం అనేది నిజంగా ఒక శుభసూచకం అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ఈ బడ్జెట్లో చూసేసరికి 3,22,000 రూపాయల బడ్జెట్ని అన్ని వర్గాల వారు ఒక పక్క అభివృద్ధిని కానీ ఒక పక్క సంక్షేమం కానీ పూర్తి స్థాయిలో మనం ప్రవేశపెట్టడం జరిగింది. మనకి ఎన్నికల వాగ్దానంలో గతంలో చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సూపర్ 6లో అధికారం వచ్చిన వెంటనే మనకి ఈ పెన్షన్లు అన్నివి 3,000 నుంచి 4,000 పెంచడం జరిగింది. అలాగే మనం ఈ గ్యాస్ ధరలు కూడా మనం ప్రతి ఒక్కరికి కూడా గ్యాస్ని కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ బడ్జెట్లో పూర్తిగా తల్లికి వందనం కార్యక్రమానికి 9,000 కోట్ల రూపాయలని మనం ఈరోజు బడ్జెట్లో పెట్టడం చాలా ఎవరు ఎక్కడా చేయలేని విధంగా 9,407 కోట్ల రూపాయలంటే ఎక్కడా కూడా ఒకే దీంట్లోనే చేయడం అనేది చాలా కష్టసాధ్యం. అయినప్పటికీ కూడా ఈరోజు ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండాలనే ఉద్దేశంతో కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టి ఈరోజు తల్లికి వందన కార్యక్రమాన్ని తీర్చిదిద్దడం జరిగిందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాం. సమగ్ర శిక్ష అభియాన్ ప్రాజెక్టు ద్వారా ప్రైమ్ మినిస్టర్ రైజింగ్ ఇన్ స్కూల్ కార్యక్రమాన్ని జిల్లాలోనే చేపడుతున్నామని సమగ్ర శిక్ష అభియాన్ ప్రాజెక్టు అధికారి డాక్టర్ ఏ రామారావు పేర్కొన్నారు. ఈరోజు తన కార్యాలయంలో వాజన్ న్యూస్తో మాట్లాడారు. మొత్తం 96 పనులపై దృష్టి సారించామన్నారు. అన్ని పాఠశాలకు క్షేత్రస్థాయిలో పనులు జరుగుతున్నాయో లేదా అన్న విషయాన్ని ఎప్పటికప్పుడు జీపీఎస్ ద్వారా తెలుసుకుంటున్నామని చెప్పారు. ఇంజనీరింగ్ అధికారి సహాయంతో పనులు వేగవంతం చేస్తున్నామని చెప్పారు. పాఠశాల భవనాలకు ఇప్పటికే ప్లానింగ్, డిజైనింగ్ పూర్తి చేయడం జరిగిందని అన్నారు. క్షేత్రస్థాయిలో అమలు చేయడానికి ప్రతి పాఠశాలకు వెళ్లడం జరుగుతుందన్నారు.
దాని మీద కూడా మాకు స్టేట్ ఆఫీస్ నుంచి కూడా కంటిన్యూస్ మానిటర్ చేయమని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం మాకు కూడా యాన్యువల్ వర్క్ ప్లాన్ ఉంటుంది బడ్జెట్ ప్రకారం ఉన్న స్కూల్స్. అంటే ప్రతి కేజీబీవీలో కూడా ఇంటర్మీడియట్ బిల్డింగ్స్ కానీ అడిషనల్ క్లాస్ రూమ్స్ కానీ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. దానికి ఏం చేశామంటే సైట్ ఇంజనీర్స్ అందరినీ పిలిపించాం. ఒక్కో జ్యూరిడిక్షన్లో ఎన్ని వర్క్స్ జరుగుతున్నాయి, మొత్తం 95 నుంచి 96 రకాల వర్క్స్ జరుగుతున్నాయి. వాటి ఎంబుక్స్ అన్నీ కూడా వెరిఫై చేసాం. డిజైనింగ్ పరంగా జరుగుతుందో లేదో చూసాం. మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ కరెక్ట్గా ఉందో లేదో చూసాం. ఇప్పటి నుంచి ఏంటంటే గ్రౌండ్కి వెళ్ళిపోయి వాళ్ళు రోజు మాకు ఏం చేస్తున్నారు, జీపీఎస్ ఫోటో పెడుతున్నారండి సైట్ ఇంజనీర్స్ అందరూ కూడా. ఆ రోజు ఎక్కడికి వెళ్ళారు, ఏం వర్క్ జరుగుతుంది, ఫీల్డ్ ట్రిప్స్ జీపీఎస్ ఫోటో. ఈవెన్ ఏపీసీగా ఉన్న నేను కూడా జీపీఎస్ ఫొటోస్ పెడుతున్నాం మేము కూడా. అంటే నా ఫోటోలో డేట్ వస్తుంది, టైం వస్తుంది. నేను ఎక్కడికి విజిట్ చేసినా సరే, వాళ్ళు కూడా ఎక్కడికి విజిట్ చేసినా సరే డే టు టైం వస్తుంది. ఈ రోజు నుంచి ఏం చేస్తున్నాను, మార్చిలో మాకు ఉన్నటువంటి అవకాశం ఏంటంటే ఇంజనీరింగ్లో ఎన్ని వర్క్స్ జరుగుతున్నాయి, ఏ స్టేటస్ ఉన్నాయి, ఎక్కడ ఇష్యూస్ ఉన్నాయి, కాంట్రాక్టర్స్ నుంచి ఇష్యూ ఉందా, ఫైనాన్షియల్ ఇష్యూ ఉందా, టెక్నికల్ ఇష్యూ ఉందా, డిజైన్ ఇష్యూ ఉందా, మెటీరియల్ ఇష్యూ ఉందా, లేదా మ్యాన్ పవర్ ఇష్యూ ఉందా, మిషన్గా ఏమైనా తేడా ఉందా, మెథడ్స్లో ఏమైనా ప్రాసెస్లో ఏమైనా సరే మనం ఇబ్బంది అవుతున్నామా, ఇటు అంటే బికాజ్ ఐఎమ్ అన్ ఇంజనీర్ ఇన్ పిహెచ్డి. సో ఆ ఇంజనీరింగ్ పారామీటర్స్ని ఉపయోగించుకొని మా డిఈ గారి సహకారంతో ఇంజనీరింగ్ టీం మాకు 10 మంది ఉన్నారు సార్. 10 మందిని ఎఫెక్టివ్గా ఇంజనీరింగ్లో మనకు ప్లానింగ్ ఉండాలి, డిజైన్ ఉండాలి, ఎగ్జిక్యూషన్ ఉండాలి, మెయింటెనెన్స్ ఉండాలి. ప్లానింగ్ ఆల్రెడీ జరిగిపోయింది అండ్ ద డిజైనింగ్ ఆల్రెడీ జరిగిపోయింది. ఇక్కడ కావాల్సిన 2 పాయింట్స్. ఒకటి ఎగ్జిక్యూషన్ కరెక్ట్గా జరుగుతుందో లేదా, మనం ఏదైతే ప్లాన్ చేస్తామో, ఏదైతే డిజైన్ చేస్తామో ఫీల్డ్ లెవెల్లో అది ఎగ్జిక్యూషన్ అవుతుందో లేదో చూస్తాం. దెన్ ఫైనల్గా మన బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేసిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేసినంత వరకు బిల్డింగ్ని మెయింటైన్ చేయాలి. బిల్డింగ్ని మెయింటైన్ చేయకపోతే దాని లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది. సో ఈ 4 పాయింట్స్ని ఒకలా పెట్టుకొని టెక్నికల్గా, ఫైనాన్షియల్గా, సోషల్గా, ఎన్విరాన్మెంటల్గా ఒక ప్యూరిటీ, క్లారిటీ, షూరిటీ తీసుకురావాలనేది సమగ్ర శిక్ష విజయనగరం యొక్క అభిప్రాయం సార్ ఇంజనీరింగ్ పరంగా. థ్యాంక్ యూ. విజయనగరం జిల్లాలో ఈరోజు 90% పింఛన్లు పంపిణీ చేయడం జరిగిందని డిఆర్డీఏ పీడీ కళ్యాణ్ చక్రవర్తి తెలిపారు. ఈరోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. ఈరోజు పెన్షన్ తీసుకోలేని పింఛన్దారులు 3వ తేదీన తీసుకోవచ్చని చెప్పారు. ఒకవేళ 3వ తేదీని కూడా తీసుకోలేకపోతే వచ్చే నెల కూడా పెన్షన్ తీసుకోవడానికి వెసులుబాటు ఉందని అన్నారు. ఉదయం 7 గంటల నుండి పెన్షన్ పంపిణీ ప్రారంభించడం జరిగిందని చెప్పారు. ఏదైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ప్రతి నెల 1వ తారీఖు ఉదయం నుంచి ఇవ్వడం మొదలుపెట్టడం జరుగుతూ ఉంది. ఆ ప్రకారమే మన జిల్లాలో 2,73,083 పెన్షన్లు మనకు మంజూరయ్యాయి. దానికి సంబంధించి 115.07 కోట్లు రిలీజ్ అయింది. దాన్ని నిన్న అంటే 28వ తారీఖున, ఫిబ్రవరి 28వ తారీఖున బ్యాంక్స్కి మన సచివాలయం అకౌంట్స్లో వేశారు. దాని అంతటిని విత్డ్రాయల్ అనేది నిన్నంతా సచివాలయం సిబ్బంది చేయడం అండ్ ఎవరైతే పెన్షన్ డిస్బర్స్మెంట్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళకి పంపిణీ చేసుకోవడం జరిగింది. ఉదయాన్నే మనం ఇంతకుముందు అయితే 5:30 నుంచి మొదలుపెట్టేవాళ్ళం డిస్బర్స్మెంటు. ప్రభుత్వం కొంత వెసులుబాటు కల్పించి 7 గంటల నుంచి మొదలుపెట్టమని చెప్పడం జరిగింది. అంటే 6:45 యాప్ ఓపెన్ చేసి సో పంపిణీ చేసుకోమని చెప్పారు. సో దాని ప్రకారం ఉదయం 7 o'clock నుంచి మొదలైన పంపిణీ సో జరుగుతూ ఉంది, ఇప్పటికే జరుగుతూ ఉంది. సో ఇప్పటివరకు మనకి శాంక్షన్ అయిన 2,73,083 పెన్షన్లో 2,60,465 పెన్షన్లు అంటే 95.38% ఆల్రెడీ పంపిణీ చేశారు. మళ్ళీ 12,818 వరకు ఇంకా పంపిణీ చేయాల్సి ఉంది. పంపిణీ అనేది జరుగుతూ ఉంది. సో మనకు వచ్చిన 115.07 కోట్లకు సంబంధించి ఆల్రెడీ 109.42 కోట్లు ఆల్రెడీ పెన్షన్దారులకు పంపిణీ చేశాయి. ఇంకా 5.65 crores మాత్రమే మనం పీడీఓస్ దగ్గర ఉంది. సో పంపిణీ రేపు ఆదివారం కాబట్టి సో వాళ్ళ అవకాశాన్ని బట్టి ఎల్లుండి కూడా మనం ఇస్తాము. సో 3వ తారీఖుతో పెన్షన్ పంపిణీ అనేది క్లోజ్ అవుతుంది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు 3వ తారీఖు అంటే 3 months వరకు పెన్షన్ తీసుకోవచ్చనే ఒక వెసులుబాటు కల్పించిన ఆదేశాల ప్రకారం సో ఈ నెల పెన్షన్ తీసుకున్న వాళ్ళకి నెక్స్ట్ 3 months వరకు తీసుకునే అవకాశం ఉంటుంది. దానివల్ల దూర ప్రాంతాల్లో ఉండి ఏదో పని విషయంలో వెళ్ళిన వాళ్ళు ప్రతి నెల ఇక్కడికి రావసరం లేకుండా వాళ్ళ కన్వీనియంట్ టైంలో వచ్చి తీసుకునే అవకాశం ఉంటుంది. మన జిల్లా వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇంటర్ పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు ఆదేశం.
మహిళల అభివృద్ధి, సాధికారత, సమానత్వం కోసం కృషి చేద్దాం. మహిళా సాధికారత వారోత్సవాలు నిర్వహిస్తున్నామన్న జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్. అలరించిన జాతీయ చిత్రకారుల సమ్మేళనం. గిరిజన వారసత్వాన్ని పరిరక్షించడమే లక్ష్యమన్న గిరిజన విశ్వవిద్యాలయం ఉపకులపతి కట్టిమణి. వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.